ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జయప్రకాష్, డాక్టర్ బి జయప్రకాష్, రిటైర్డ్ సీనియర్ గ్రేడ్ అనౌన్సర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 28 సంవత్సరాల పాటు అనౌన్సర్గా నేను విధులు నిర్వర్తించడం జరిగింది. ఆకాశవాణి విజయవాడ అంటే మా ఫ్యామిలీ మెంబర్ లెక్క, మా కుటుంబ సభ్యురాలు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి, మా బాల్య దశ నుంచే విజయవాడ ఆకాశవాణితో పరిచయం ఉంది. అంటే ఆ వాణితో పరిచయం ఉంది. మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రధానోపాధ్యాయులుగా చేశారు. వారు ఉదయం లేవగానే రేడియో ఆన్ చేయటం, మేము అది వింటూ మా స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం, వెళ్ళటం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఒక గౌరవనీయ హితైషిలాగా, ఒక మిత్రురాలులాగా ఆకాశవాణి ఉంది. అయితే నేను ఆకాశవాణిలో ప్రవేశించడానికి ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి వస్తే, నాకు ఎప్పుడు ఆకాశవాణిలో ప్రవేశిస్తానని కానీ, నా వాయిస్ ఆకాశవాణి ద్వారా వస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అయితే మాకు కళాశాల స్థాయిలోనే డిగ్రీ చదువుతున్నప్పుడే ఇంటర్ కాలేజీకి వెళ్ళటం, నాటకాల్లో నేను పాల్గొనడం, స్వయంగా ఒక సంస్థను స్థాపించి నాటకాల పరిషత్తుల్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత న్యాయవాదిగా ఏలూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కూడా పరిషత్తుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆ తర్వాత నాకు ఆకాశవాణి మీద ఆసక్తి కలిగింది. నాటకాలు వినడం, మనం కూడా నాటకం చేస్తే బాగుండును అని అనిపించడం, ఆలోచన వచ్చిందే తడవుగా పేపర్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో అనౌన్సర్ టెస్ట్కి ప్రకటన రావడం, దానికి నేను అప్లై చేయటం, ప్రిపేర్ అవ్వడం, టెస్ట్ పాస్ అవ్వడం, నిజామాబాద్లో సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి 10 నెలల్లోనే విజయవాడ ఆకాశవాణికి, నా కళల సామ్రాజ్యానికి నేను రావడం జరిగింది. అక్కడ ఉండగానే నాకు రూపకాలు ఎలా చేయాలి, కార్యక్రమాలు ఎలా రూపొందించాలి, ఒక ఆలోచనను రూపకంగా ఎలా మలచాలి అనే శిక్షణ అంతా అక్కడే జరిగిపోయింది నాకు నిజామాబాద్లో. విజయవాడ వచ్చేటప్పటికి ఇక మరి నేను కూడా, ప్రముఖులు ఎందరో చేశారు, భువన విజయం లాంటిది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటే. ఈ కేంద్రంలో మనం కార్యక్రమాలు చేస్తూ మనుగడ సాగించగలమా, కేవలం ఉద్యోగం మాత్రమే చేసుకుంటే సరిపోతుందా అనే నేను ఒక కించిత్ ఆలోచన కలిగింది నాలో. లేదు, ఉన్న ఆలోచనకి పదును పెడదాము, మన భావాల్ని ఆకాశవాణి వేదిక ద్వారా వినిపిద్దాము అనే ఆలోచనతో మరి నేను డాక్యుమెంటరీస్ ఎక్కువగా రూపొందించాను. నాటక కళాకారుడు అయినప్పటికీ కూడా డాక్యుమెంటరీస్ పట్ల ఎందుకనో మరి నాకు అలాంటి కొన్ని సమస్యల్ని ప్రజల దృష్టికి, శ్రోతల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భావించి మరి ఆ డాక్యుమెంటరీస్ చేయటం. ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ అని ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో వార్షిక పోటీలు జరగడం, ఆ పోటీలకు విజయవాడ కేంద్రం బాగా ప్రసిద్ధిగాంచింది. ఎక్కువ బహుమతులు, పురస్కారాలు తెచ్చుకుని అందులో నేను కూడా మరి నా వంతు పాత్ర నేను నిర్వర్తించి నేను కూడా గణనీయమైనటువంటి గుర్తింపు పొందడం జరిగింది. అందుకు ఆకాశవాణి అధికారులకు, మరి నన్ను ముందుకు నడిపించిన శ్రోతలకు, ముఖ్యంగా నన్ను ప్రోత్సహించిన శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సామాజిక సమస్యల్ని తీసుకుని దాన్ని రూపకంగా మలిచి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఈ ఆకాశవాణి స్టూడియోలో గడిపి మరి నా ఆలోచనకు పదును పెట్టి జాతీయ స్థాయిలో ఒక తెలుగు ఎంట్రీ బహుమతి పొందడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ మరి 8 బహుమతులు నేను సాధించుకోవటం జరిగింది. అదేవిధంగా ఆకాశవాణి పైన రీసెర్చ్ చేశాను, పిహెచ్డి చేశాను. ఆకాశవాణి విజయవాడ సంస్థ మీద డాక్యుమెంటరీ రూపొందించాను. అంతేకాదు ఆకాశవాణి ద్వారా ఎందరో ప్రముఖులు నాకు పరిచయం అయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, కళాతపస్వి కె విశ్వనాథ్, ఇంకా సినీ గీత రచయితలు సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, జాలాది గారు, వెన్నెలగంటి గారు, జొన్నవిత్తుల గారు, ఇలా ఎంతో మంది ప్రముఖుల్ని మరి ఆకాశవాణి పరిచయం చేసింది. నాకు అరుదైన అదృష్టం ఏమిటంటే, ఆకాశవాణి జాతీయ పురస్కారం తీసుకోవడానికి ఒక దేశ ప్రధానమంత్రి వేదికపై ఉండగా ఆ వేదికను షేర్ చేసుకోవటం. లక్నోలో 2000 సంవత్సరంలో నాకు వచ్చిన అవార్డుకి హింసధ్వని అనే నాటిక, నీలిమొగ్గలు అనే డాక్యుమెంటరీ 2 అవార్డులు వచ్చాయి ఒకే సంవత్సరం. అప్పుడు లక్నోలో జరిగిన ఆకాశవాణి వార్షిక పురస్కారాల ప్రధానోత్సవానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అప్పటి ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు. మరి వారు వేదికపై ఉండగా నేను ఆ బహుమతి తీసుకోవటం జన్మ చరితార్థమైందని భావిస్తున్నాను. ఇంకా నా కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే, ఇక్కడ ఎన్నో డాక్యుమెంటరీస్ చేశాను, ఎందరినో ప్రముఖులను కలిశాను. అదేవిధంగా ప్రముఖులే కాకుండా సామాన్య ప్రజలను కూడా కలిసి సామాన్య ప్రజల గొంతును ఆకాశవాణి ద్వారా వినిపించాను.
బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఆకాశవాణి అంతర్వాణిని మరి నేను పరిపుష్టం చేశారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు 90 వసంతాల వేడుక జరుగుతోంది. ఈ 90 వసంతాల వేడుక మరి భారతీయ శ్రోతలు జరుపుకుంటున్నటువంటి వేడుక. ఎందుకంటే భారతీయ ప్రజలతో మమేకమై ఉంది ఆకాశవాణి. 1947 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ రాత్రి జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా భారత ప్రజలను ఉద్దేశించి ట్రైస్ట్ విత్ డెస్టినీ అనేటటువంటి ప్రసంగాన్ని చేశారు. ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం చేయటం విశేషం ఆ రోజుల్లో. మరి తొలి ప్రధాని నుంచి ఇప్పటి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి వరకు, నరేంద్ర మోడీ గారి మనసులోని మాటను ఈ డిజిటల్ యుగంలో కూడా మరి ఆకాశవాణి ద్వారా మాత్రమే ఆయన మనసులోని భావాల్ని ప్రజలతో పంచుకుంటున్నారు. ఆకాశవాణి నాకు ఎన్నో అవకాశాలను కల్పించింది, ఎందరినో పరిచయం చేసింది. అదేవిధంగా నా సహధర్మచారిణి ఇందిరను కూడా మరి ఆకాశవాణి నాకు ఇచ్చింది. అది నిజం. ఎందుకంటే ఇద్దరం ఆకాశవాణిలో పనిచేయటం, మరి నేను చేస్తున్న కార్యక్రమాలకి తను ఎంతో తోడ్పాటును అందించడం సహజంగా జరిగిపోతున్నటువంటి ప్రక్రియ ఇది. మరి ఈ 90 వసంతాల ఆకాశవాణి వేడుక భారతీయ శ్రోతలందరూ మనసులో గుర్తుంచుకునే విధంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాయి. అదేవిధంగా శతవసంతాల వేడుకలు కూడా ఆకాశవాణి జరుపుకోవాలని, ఆ వేడుకను చూడటానికి, ఆ వేడుకలో పాల్గొనడానికి మాకు కూడా శక్తి ఉండాలని కోరుకుంటూ నా ఆసక్తిని తెలియజేస్తూ మరి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.